హాయ్ అండి. ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కోడిగుడ్లు, ఉల్లిపాయ, టమాటా తక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే అస్సలు ఉండలేరు. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ స్పైసెస్, 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసేసి కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, కసూరి మేతి వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.